మెదక్ జిల్లాలోని పెద్దశంకరపేట మండలంలో రైతు వేదికలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టం భూ హక్కుల రికార్డు 2025 మండల స్థాయి అవగాహన సదస్సు కార్యక్రమంలో పాల్గొన్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మరియు నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పటోల సంజీవరెడ్డి పాల్గొన్నారు. అనంతరం మెదక్ జిల్లా కలెక్టర్ రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ భూభారతి గురించి రైతులను చైతన్యం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు మరియు వ్యవసాయ శాఖ అధికారులు, శంకరంపేట మండలం ముఖ్య కాంగ్రెస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు మరియు రైతులు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. శాసనసభ్యులు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారికి, ఆర్డీఓ గారికి, డిస్ట్రిక్ట్ ఆర్ఎన్బి ఆఫీసర్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, మండల అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి, ఇక్కడికి వచ్చిన రైతు సంఘాల నాయకులకు, రైతులకు, ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా ప్రజలకు, మహిళలకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. సో ఈరోజు ఆల్రెడీ మనం ఇంతకుముందు చూస్తున్నట్టు హానరబుల్ సీఎం గారు 14th ఏప్రిల్ రోజు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున సో మొత్తం తెలంగాణ సమాజానికి ఇంతకుముందు అయితే ధరణి చట్టం ద్వారా ఏమేమైతే బాధలు పడినారో వాటన్నిటి నుంచి కూడా ఒక శాశ్వత పరిష్కారం వచ్చే దిశగా భూభారతి చట్టం అనేది ఒక నూతన చట్టాన్ని అంటే ల్యాండ్ రెవెన్యూకి సంబంధించి అంటే ల్యాండ్స్కి సంబంధించి భూములకు సంబంధించి భూభారతి అనే ఒక నూతన చట్టాన్ని అమలు చేయడం జరిగింది. అంటే ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి నుంచి మనకి భూభారతి చట్టం అనేది కూడా మన అందరికీ కూడా అందుబాటులో రావడం జరిగింది. సో మా అందరినీ కూడా కలెక్టర్లను అందరినీ కూడా హైదరాబాద్కి పిలిచి మరి అందరం కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరం కూడా ఈ భూభారతి చట్టం ఒక విశేషాలు ఏంటి, పాత ధరణి చట్టం వల్ల ఏమేమి అవస్థలు రైతులు పడ్డారు, మరి వాటన్నిటినీ కూడా అధిగమించే విధంగా వాటన్నిటినీ కూడా సంస్కరణలు చేసే విధంగా ఈ భూభారతి చట్టంలో ఏమేమి పొందుపరచడం జరిగిందని కూడా వివరంగా చెప్పి ఇదే విషయాన్ని ప్రతి మండలంలో కూడా అవగాహన సదస్సులు పెట్టి అక్కడ రైతులను అందరినీ కూడా పిలిచి ఆ రైతులకు అందరూ కూడా వివరంగా ఈ భూభారతి చట్టం గురించి చెప్పి ఏ విధమైన సంస్కరణలు మనమే ఈ భూభారతి ద్వారా తీసుకొని వచ్చినామో అందరికీ కూడా వివరించి చెప్పినట్టయితే చాలామంది అవస్థలు పడుతున్న రైతులు ఉన్నారు. మరి వాళ్ళందరికీ కూడా ఒక భరోసా ఇచ్చినట్టు అవుతుంది. సో ప్రతి మండలానికి కూడా వెళ్ళి అవగాహన సదస్సులు పెట్టి భూభారతి చట్టం గురించి వివరంగా ప్రతి ఒక్కరికి కూడా చెప్పండి అని కూడా మా అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. మరి దానికి అనుగుణంగానే ఈరోజు మన శంకరంపేట మండల్ హెడ్ క్వార్టర్లో ఈ భూభారతి చట్టం పైన అవగాహన సదస్సు పెట్టుకోవడం జరిగింది. సో మరి దానికి చాలా ప్రాంతాల నుంచి, చాలా విలేజెస్ నుంచి, చాలా ఊర్ల నుంచి వచ్చిన మీ అందరు కూడా స్వాగతం పలుకుతూ సో ఈ భూభారతి చట్టం ద్వారా మనకి మంచి ఏం జరిగింది అనేది కూడా మీకు చిన్నగా నేను వివరించాలనేసి అనుకుంటా ఉన్నాను. సో మీ అందరికీ కూడా తెలుసు పాత ధరణి చట్టంలో సో మనకి ఏం జరుగుతూ ఉండేనంటే ధరణి చట్టంలో ఒక్కసారి ఎవరి పేరు మీద పట్టా జరిగి రైతులు చాలామంది నిరుపేదలు, చాలామంది బడుగు బలహీన వర్గాలకు చెందిన రైతులు అందరూ కూడా వచ్చి సార్ ఎప్పటి నుంచో 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి మేమే కాస్తులో ఉన్నాం, మేమే కబ్జాలో ఉన్నాం, మేమే పొలం దున్నుతా ఉన్నాం, మేమే పంట వేస్తూ ఉన్నాం, అంతా కూడా పంటను మేమే అనుభవిస్తూ ఉన్నాం. సడన్గా ఎవరితో పేరు వచ్చేసింది, ఆ వ్యక్తి ఎవరో కూడా మాకు తెలియదు, దయచేసి మాకు పట్టా పాస్బుక్ మా పేరు మీద చేయండి, మాకు గవర్నమెంట్ సబ్సిడీలు ఏవైతే ఉన్నాయో రైతు భరోసా కానివ్వండి వేరే ఇతర సబ్సిడీలు అవన్నీ కూడా మాకు వచ్చేటట్టు చూడండి అనేసి వాళ్ళు చెప్తూ ఉండే. సో మేము వెరిఫై చేస్తే అక్కడ ఆన్లైన్లో ఇమీడియట్గా వెరిఫై చేస్తే పాపం ఎస్పెషల్లీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళకి అందరు కూడా తెలిసే విధంగా ఆ ఊర్లో ఉన్న భూములు ఎవరి పేరు మీద అన్యాక్రాంతం అవుతున్నాయి, ఎవరి పేరు మీద మారుస్తున్నారు, ఏ విధంగా మారుస్తున్నారు, ఎందుకు మారుస్తున్నారు, ఎవరు మారుస్తున్నారు, ఇవన్నీ వివరాలు కూడా తెలిసే విధంగా బహిరంగంగా విచారణ చేయాల్సిన అవసరం ఉందని కూడా పగడబందీగా ఈ భూభారతి చట్టంలో పెంపొందించడం జరిగింది. మళ్ళీ ఇంత చేసినాక కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తప్పు జరగవచ్చు. సో అందరు కలిసి నలుగురు అనేసి నిర్ధారించుకున్నాక ఇంకో 5వ వ్యక్తి కూడా రావచ్చు. సో ఎప్పుడైనా తప్పు జరిగితే కూడా పాత చట్టం నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒకసారి పట్ట అయితే చేంజ్ చేసే అధికారం ఎవరికి కూడా లేదు. బట్ ఇక్కడ తహసీల్దార్ ఒకసారి పట్టా చేసినాక కూడా ఇంకా ఎవరికన్నా ఏమైనా అనుమానాలు ఉంటే తహసీల్దార్ కావాలని వాళ్ళతో కుమ్మక్కైనాడు, సో వాళ్ళకి సపోర్టుగా ఉన్నాడు, నాకు అన్యాయం జరిగింది అనేసి అనిపిస్తే కంపల్సరీగా వాళ్ళు మళ్ళా ఒక 30 రోజుల లోపల ఆర్డీఓకి అప్పీల్ చేసుకునే ప్రొవిజన్ కూడా ఉంది. సివిల్ కోర్టుకి పోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ దానికి అగేన్స్ట్గా వాళ్ళు ఆర్డీఓ దగ్గర కూడా అప్పీల్ చేసుకోవచ్చు. కాస్ట్లీ భూములు ఉన్నాయో ఖరీదైన భూములన్నీ ఈ ధరణి ద్వారా
మొత్తము వారికి సంబంధించిన వర్గానికి వారికి సంబంధించిన ఫాలోవర్స్